ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ శ్రీశైలం గౌడ్ అడ్వకేట్. నార్మల్‌గా అయితే ల్యాండ్స్, ఇల్లులు, ఫ్లాట్స్ అమ్మడం, కొనడం అనేది సర్వసాధారణము. కొనే వ్యక్తి ఒక 50% లేదా 60% అమౌంట్ పే చేసి అగ్రీమెంట్ ఆఫ్ సేల్ అనేది చేసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత ఇస్తాము. దాని తర్వాత అదే రోజు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనేసి నార్మల్‌గా మనం వింటూ ఉంటాము, చేస్తూ ఉంటాము. ఆ రోజు రిజిస్ట్రేషన్ జరిగితే మంచిదే. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ ఓనర్ ముందుకు రాకపోతే మరి కొన్న వ్యక్తి ఏం చేయాలి అనంటే, ఆ వ్యక్తి బేస్డ్ ఆన్ అగ్రీమెంట్ ఆఫ్ సేల్ ప్రకారము సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ ఫైల్ చేసేయాలి. కోర్ట్ నోటీస్ అనేది వారికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ పేమెంట్ మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. బేస్డ్ ఆన్ అవర్ ఎవిడెన్స్ కోర్ట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంక ఇంకో చిన్న సలహా ఏంటి అంటే, ఎవరైనా సరే ఫ్లాట్స్, ల్యాండ్స్ అమ్మేటప్పుడు, కొనేటప్పుడు లీగల్ ఒపీనియన్ అనేది చాలా ముఖ్యము. మీకు తెలిసిన అడ్వకేట్స్ ఎవరి ద్వారా అయినా మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనాలని కోరుకుంటున్నాను. దాని ద్వారా మనకు ఫర్దర్‌గా ఎలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా ఉంటదనేసి ఆశిస్తున్నాను. థాంక్స్ ఫ్రెండ్స్.